తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ఆవిర్భావం సందర్భంగా పెద్ద ఎత్తున ఇటు జనసేన కార్యకర్తలు ఇక్కడికి తరలి రావడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. మనతో పాటు ఖమ్మం జిల్లా మహిళా విభాగం జనసేన పార్టీ నాయకురాలు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కాబోతుంది. తెలంగాణలో పార్టీ ఏ విధంగా బలోపేతం కాబోతుంది? అసలు తెలంగాణలో పార్టీ బలోపేతం అవడానికి ఏం లేదండి, ఆల్రెడీ బలోపేతం అయిపోయింది. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ గడ్డ మీద పుట్టాక ఇక పార్టీ బలోపేతం ఏంటి? మా నాయకుడిని రానియం, మేము ఆపేస్తాం అన్నట్టుగా మాట్లాడుతుండే. తెలంగాణకు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, తెలంగాణ పవన్ కళ్యాణ్ ఏం చేశారో చూపియాలా? కొండగట్టులో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడ మరమ్మతులు చేపించారా? 35 లక్షల రూపాయలు ఎవరైనా ఇచ్చారా? లేదు, మా పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారు. మొన్న రీసెంట్ గా కూడా వరంగల్ లో ఒక బాలుడికి హన్మకొండ ఆ బాలుడికి బాగాలేకపోతే కూడా వెళ్లి పరామర్శించి వెళ్లి ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడ ఏ రాజకీయం లేదు. ఆఖరిగా ప్రాణాలకు పోరాడే బాలుడి దగ్గరికి వెళ్ళి నేను మీకు అండగా ఉంటాను, నేను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కలవాలి, నేను చూడాలి అంటే ఆ బాలుడి కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. సమ్మె జరిగింది, కార్మికుల సమ్మె జరిగింది. అక్కడ లక్షలాది రూపాయలు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కార్మికులకు నేను అండగా ఉంటానని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పుట్టింది జనసేన గడ్డ, పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద అయినప్పుడు మరి ఇక్కడ మేము ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడంలో ఏమో అభ్యంతరం లేదు కదా. ఎందుకు? మా నాయకుడు వస్తే ఇక్కడ పార్టీ బలంగా పడిపోతుందనా, లేదా మీ పార్టీ ఇక్కడ ఓడిపోతుందని భయపడుతున్నారా? మా నాయకుడు వచ్చి చిన్న సభ పెట్టుకుందాము, జనసేన కార్యకర్తల గురించి అందరి గురించి మాట్లాడుకుని చిన్న సభ గురించి పెట్టుకుంటే మా నాయకుడిని సభ పెట్టినట్టు చేశారు లాస్ట్ మూమెంట్ లో. ఎలా ఏ విధంగా రెచ్చగొడుతున్నారు? ప్రాంతీయ విధాలుగా ముస్లింస్ అని రెచ్చగొడుతున్నారా, లేదా క్రైస్తవులని రెచ్చగొడుతున్నారా? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే సనాతన ధర్మం అంటే ధర్మాన్ని హిందూ ప్రజలు కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని అంటున్నారే తప్ప నేను ఏ హిందువులని కానీ, ఏ ముస్లింస్ సోదరులను కానీ, క్రైస్తవులను కానీ, ఇతర మతాలను కూడా ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు విమర్శించి మాట్లాడలేదు. ఇది ఆ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయము. పవన్ కళ్యాణ్ కి హిందూ అయినా, ముస్లిం అయినా, ఇతర క్రిస్టియన్స్ అయినా, ఏ మతం అయినా ఒక్కటే. ఆయన ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. ఆ సేవా కార్యక్రమంలోనే ప్రజల కోసం నేను అండగా ఉంటానన్నారు. అదే సేవా కార్యక్రమంలో ఆయన పార్టీ పెట్టి దిగారు. అది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుందండి దీంట్లో? మతం ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులు అయినప్పుడు మనం ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలని సనాతన ధర్మం గురించి అంటున్నారు. అంతే తప్ప దీంట్లో మతం గురించి మాట్లాడేది ఎక్కడుంది అసలు? సనాతన ధర్మం అంటే ఏంటి? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఇతర మతాల వారిని గౌరవించాలి. అదే కదా పాయింట్. అదే తెలుసుకోవాలి కదా జనాలు కూడా. ఎక్కడ ముస్లింస్ లేని కించపరిచే విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? మాట్లాడలేదు కదా. ఎక్కడ కించపరిచే కాదు, ముస్లింస్ అనే కాదు, క్రిస్టియన్స్ ని కాదు, ఇతర మతాలను కూడా కానీ ఏ విధంగా కానీ పవన్ కళ్యాణ్ గారు కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు, ఇది మేము ఒప్పుకుంటాం. కానీ సనాతన ధర్మం అంటే తన ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రజలందరికీ గుర్తు చేస్తున్నారు. ఇది మీరందరూ గుర్తు చేసుకోవాల్సింది. సిద్ధాంతం లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి బయట చర్చ. దానికి ఏం చెప్తారు? ఒకసారి చెగువీర అంటాడు, ఒకసారి సెక్యులరిజం అంటాడు, ఇంకొకసారి సనాతని అని అంటాడు. చెగువీర అంటే అది వీరత్వానికి పొందింది, అర్థమవుతుందా? చెగువీర అంటే అది వీరత్వానికి పొందింది. ఆ వీరత్వం ఆయనకు నచ్చింది కాబట్టి చెగువీర అభిమాని అని అన్నారు. దాంట్లో ఎక్కడుంది? ఎక్కడ కులాలను రెచ్చగొడుతున్నారు ఆయన? అందరినీ ఇంకా కలుపుకోవాలని మా పార్టీ సిద్ధాంతంలో ఉన్న మొదటి సిద్ధాంతమే కులాలను మతాలను కలిపే విధానం. మా పార్టీ సిద్ధాంతాల్లో ఉన్న 7 సిద్ధాంతాల్లో కులాలను మతాలను కలుపుకునేటట్టే మేము చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా మా కులాలను రెచ్చగొట్టాలని, మతాలను రెచ్చగొట్టాలని ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మనమంతా ఒక్కటే. అన్యాయం జరిగిన చోట పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట్లాడతారు. అది హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రైస్తవ మాట్లాడుకోవాలి. తెలంగాణతో ఏం సంబంధం అంటున్నారు? పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డలు అయితే తెలంగాణ గడ్డ మీద రానియడానికి మీరే వాళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
తెలంగాణ మీద ఎంతో అక్కసు వెళ్ళగక్కారు. ఇలా అటువంటి నాయకులు మళ్ళీ తెలంగాణకి ఏ విధంగా వస్తారని కవిత మాట్లాడుతుంది కదా, కల్వకుంట్ల కవిత. ఎవరు లిక్కర్ స్కామ్ చేసిన కవితనా? అసలు సెన్స్ ఉండాలి కొంచెమైనా. లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే అసలు బుద్ధి ఉండాలా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ప్రజలకు తెలుసు కాబట్టి తెలంగాణలో కూడా ఆదరిస్తున్నారు. ప్రజల్లో తెలంగాణ గడ్డ అంటే అందరిది. 4 కోట్ల జనాభా, 4,000 కోట్ల జనాభాది. ఎవరిది కాదు కదా, ఎవరి సొత్తు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఉండేది తెలంగాణలో, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసేది తెలంగాణలో, పవన్ కళ్యాణ్ గారు ట్యాక్సులు కట్టేది తెలంగాణలో, పవన్ కళ్యాణ్ గారు కుటుంబం ఉండేది తెలంగాణలో. ఎలా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీదకి రానియొద్దని చెప్తారు? చెప్పండి, మీరే చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టేది ఏమంటారు? పిసాక ₹1 మనం అవతలాలు పెట్టాలంటే 100 విధాలుగా ఆలోచించుకుంటాం. అలాంటిది తనకు వచ్చిన డబ్బుని కూడా అప్పు చేసి మరి సాయం చేసే గుణం మా పవన్ కళ్యాణ్ గారిది. అంతేకాని ఏదో ఎక్కడో స్కాములు జరిగినాయి కదా, అది తిందాము ఇది తిందాము. చెరువు గురించి కూడా మాట్లాడారు. అసలు చెరువుని కబ్జా చేసిన అవసరం ఏంది? ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయి ఆయనకి. చెరువుని కబ్జా చేసిన అవసరం ఏంది? అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడానికి. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడానికి మమ్మాటికి. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వస్తే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నించోకపోయినా పవన్ కళ్యాణ్ గారి నించోబెట్టే స్థాయి. భయపడ్డారు తెలంగాణ నాయకులు భయపడ్డారు కాబట్టే కదా మమ్మల్ని సభ పెట్టుకోలేకుండా మా సభని ఆపించింది. అందుకనే కదా మేము ఇంటి దగ్గర పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకుంటే అక్కడ కూడా భయపడ్డారు కదా. అందుకని విమర్శలు చేస్తున్నారు. భయపడ్డారు కాబట్టి విమర్శలు చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి నుంచి. పవన్ కళ్యాణ్ ఫైనల్ గా ఏం చెప్తారు? తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ జెండా ఎగరబోయే టైం దగ్గరికి వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పార్టీ పుట్టిందే, తెలంగాణలో జనసేన పార్టీ పుట్టింది. ఇక్కడ ఈ గడ్డ మీద స్థాపించారు. మొన్న అన్నారు కదా తెలంగాణ గడ్డ మీద రానియమని. ఈ రోజు పార్టీ స్థాపించి జెండా పాతున్నారు. మరి ఢిల్లీలో 3 రోజులు మీటింగ్ జరిగినప్పుడు ఆపడానికి వెళ్ళలేదేంటి? ఇక్కడ ఆపిన మీరు ఢిల్లీలో ఎందుకు ఆపలేపారు? ఒక మోదీ అన్నారు. ఇప్పుడు దాకా ఎవరిని కూడా మోదీ గారు ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడింది లేదు. మోదీ గారు వెళ్ళి ఆంది అన్నారంటే అసలు దానికి గురించి అసలు చెప్పుకోవాల్సినది. ఏ రాష్ట్ర నాయకులు అన్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అన్నారు? పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి, ప్రజల్లో ఆయనకి మంచి చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు. ఒక్కసారి ఏపీకి వెళ్ళి కనుక్కోండి, గిరిజన ప్రాంతాలకి రోడ్లు లేవు, అక్కడ రోడ్లు వేపించారు, నీళ్లు తెప్పించారు. ఇప్పుడు కూడా అక్కడ సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. ఇంకేం మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారి గురించి చేసే ప్రతి ఒక్క అప్డేట్ వస్తూనే ఉంది. దాచుకునే ఆయనే అయితే ఇలా ఎండలలో వానక ప్రజల కష్టాలు తెచ్చుకొని పోయే నాయకుడు కాదు కదా. దాచుకునే గుణమే ఉంటే దాచుకోవాలి. మీరు ఒక తెలంగాణ బిడ్డనే కదా, తెలంగాణలో ఒక పార్టీ బలోపేతం కావాలంటే తెలంగాణ వాదం అనేది మస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆల్రెడీ 2 జాతీయ పార్టీలు బాగా వేసినాయి, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి. సో ఈ టైంలో జనసేన పార్టీ ఏ రకంగా వాటన్నిటిని కట్టుకొని బయటపడుతుంది? ఎందుకు బయటపడదు? ఏపీలో 175 సీట్లు ఉన్న వాళ్ళనే ఆపినందుకు 11 సీట్లకు తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఆపి చూడండి, ఇక్కడే పార్టీ పెట్టినాం, ఇక్కడే పార్టీ పుట్టింది ఇక్కడే. ఇక్కడున్న ప్రభుత్వాలను మేము బెదిరించాల్సిన, మేము వస్తే వాళ్ళే బెదిరిపోతున్నారు. ఎక్కడ తెలంగాణలో వస్తే పవన్ కళ్యాణ్ గారు స్తంభంలో నాటుకుపోతారని, జెండాలో నాటుకుపోతారని. మా జెండా పవర్ గురించి తెలుసు కాబట్టి